కేసులున్న హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి స్టేలు తెచ్చుకొని కాలయాపన చేసేటువంటి గ్లోబల్ ప్రచారంతో ప్రజలని మోసం చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, కేవలం మంత్రి పదవి కోసమే ఎక్కడ పోతుందనే ఆలోచనతో ఈ రోజున కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఐడిఎస్ స్కీమ్లో ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ చట్టం కానీ ఏం చెబుతుందంటే, ఎవరు ఏ ఆర్థిక పరిస్థితిని వెల్లడించినప్పటికీ కూడా బయటకు చెప్పే ఆస్కారం లేదు అనేది ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఇంతవరకు ఎవరు ఎక్కడ చెప్పారో ఏం చేశారో తెలియదు. కానీ 66,000 కోట్ల రూపాయలు మాత్రం భారతదేశ వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన మాట వాస్తవం. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు టీవీ చూస్తున్నా, పేపర్లు చూస్తున్నా, అవినీతి పరులైనటువంటి తెలుగుదేశం మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి తండ్రి లోకేష్ కానీ ప్రజల్ని మోసం చేసి ఉసిక మట్టికా నుంచి కాంట్రాక్టు దాకా రాజధాని పరిధిలో లక్షల కోట్లు సముపార్జన చేస్తూ దాచిపెట్టుకోవడానికి ఎక్కడా తెలియని పరిస్థితుల్లో విదేశ పర్యటన పేరుతోటి ధనాన్ని దోచుకొని దాచిపెట్టు కోసం ప్రయత్నం చేస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన బురదలతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఎలక్షన్స్ ఇప్పుడు 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్ల మాట పోయింది, ఇప్పుడు 10,000 కోట్ల మాట మళ్ళీ ముందుకు వచ్చారు. ప్రత్యేక యనమల రామకృష్ణ గారు ఒక ఆర్థిక మంత్రిగా ఉండి ఆయన కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉలికెందుకు అని చెప్తా ఉన్నారు. మీ మంత్రులందరూ కూడా అవినీతి పరులై బురద దలుపుతూ ఉంటే కనీసం బురద కరుక్కోవడం కోసమైనా మాట్లాడాల్సిన అవసరం ఉన్నమాట మర్చిపోయి 10,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు దాచిపెట్టాడని చెప్పడానికి మీకు ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? మీకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంది? నిజంగా ఇన్ఫర్మేషన్ మీకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కానీ, చట్టాన్ని కానీ బహిర్గతం చేసని ఉండాలి, లేకపోతే మీరు కేవలం బురదలటం ఉండాలి. మాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, దేశంలో అవినీతి పరులు ఉన్నారు ఎవరంటే అది తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తల నుంచి మొదలుపెట్టుకొని ముఖ్యమంత్రి దాకా అదే పని తప్ప కొత్త పని లేదు. ఈ డబ్బులు 100కి 100 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారే పేర్లు బయటపెట్టమని చెప్పి ప్రధానమంత్రికి లేఖ రాస్తే ఆ లేఖగా భయపడి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎవరి పేర్లు బయటకు వస్తాయో, ఎంతంత దాచుకున్నావో జనం చూస్తారో అని భయపడి జగన్మోహన్ రెడ్డి మీద బురదల్ల ఆలోచన మానుకోవాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ మీకు ఎవరు ఆగపడే పరిస్థితి కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి బట్టి ప్రజలు ఉన్నారు. పోయిన తప్ప బీజేపీతో కలిసి అవినీతి ప్రచారం చేసి రైతుల్ని, డోక్రా మహిళల్ని, ప్రజల్ని, విద్యార్థులు మోసం చేసి అధికారం చేపట్టి కొద్దిపాటి మెజార్టీతో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి జనస్పందన బాగా ఉన్నా, గడప గడప కార్యక్రమాలను తిరుగుతూ ఉంటే తెలుగుదేశాన్ని ఎప్పుడు బయటికి పంపించాలి, ఇంటికి పంపించాలని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో దాన్ని కేవలం డైవర్ట్ చేయడం కోసం గ్లోబల్ ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తప్పు చేయాలా, తప్పు చేయించాలని ఆలోచించాలి మీరు ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇప్పుడు మన యనమల రామకృష్ణ గారు చెబుతూ ఉన్నారు జైల్లో ఉన్నాడని. మీ ముఖ్యమంత్రి గారికి జైలు సరిపోదు. ఎందుకంటే ఇన్ని కేసులున్నా కేవలం స్టేల ద్వారా కాలయాపన చేస్తున్నటువంటి మీ ముఖ్యమంత్రి గారిలాగా మా జగన్మోహన్ రెడ్డి గారు స్టేల ద్వారానో మరొక ద్వారానో కాదు, జైల్లో పడ్డంత మాత్రాన జైల్లో మీరు అందరూ కలిసి అధికార పక్షాన కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జైల్లో పెట్టినంత మాత్రం అవినీతి పోవడం అనుకోవడం అది పొరపాటు. కేసు తేలి ముద్దాయిగా తేల్చినప్పుడు మాట్లాడాలి మీరు. అది లేకుండా జైల్లో పెట్టాడంటే విచారణ కోసం అనేక మందిని మహాత్మా గాంధీ కూడా జైలుకి వెళ్ళాడు. మహాత్మా గాంధీ జైలుకి వెళ్ళినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినంత మాత్రాన దొంగలు అవుతారు కూడా పొరపాటు. మీరు జైలుకు పోకపోతే దొంగలు కాదనుకోవడం పొరపాటు. పక్కా దొంగలు ఎవరంటే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, మీ మంత్రులు. ప్రత్యక్షంగా జనాలకు తెలుసు ఉసిగ అమ్ముకుంటుంది, మట్టి అమ్ముకుంటుంది, దోచుకుంటుంది, దాచుకుంటుంది మీరు. అది వదిలేసి కేవలం మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమే, ప్రజల్ని మోసగించడం కోసం, ప్రజలను మభ్యపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి పరులుగా
లేదా 10,000 కోట్ల రూపాయలు దాచిని ఐడిఎస్ ప్రకారం వచ్చిన మాట చెప్పేది అవాస్తవం. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు నమ్మి మోసపోయాం కాబట్టి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు మాట్లాడుతున్నారు. యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఈ 10,000 కోట్లకు సంబంధించిన పరిస్థితి కాదు. ఒకవేళ సంబంధించిన పరిస్థితిని మీకు నిరూపించగలిగితే అసలు మీకు ఎక్కడికి వచ్చిందో డేటా ఎలా వచ్చింది, ఎలా సంపాదించారు, మీకున్న పరిధి ఏమిటి, సెంట్రల్ గవర్నమెంట్కి మీకు తొత్తులుగా ఉండి మీకు ఇచ్చారనేది కూడా నిగ్గుదాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు లెటర్గా స్పందించి ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు కానీ ఆయన బీనామీ పేర్లు కానీ వస్తేని భయపడి మీరు గ్లోబల్ ప్రచారం చేయడం మానుకోవాలని, అట్లా మానుకోకపోతే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కూడా మీ వెంట పడతాడని, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేకుండా ఇంటికి పంపడం కోసం ప్రయత్నం చేస్తారని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాయటంతోనే ఈ రోజున తెలుగుదేశ నాయకుల్లోనూ ముఖ్యమంత్రుల్లోనూ వణుకు ప్రారంభమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఉలికిపాటు పడుతున్నారని అడుగుతా ఉన్నాం. మీరు నిన్నటి వరకు కూడా హైదరాబాద్లో 10,000 కోట్లు ఏదైతే ఐడిఎస్ స్కీములో వెల్లడించారో దానికి సంబంధించినటువంటి అపవాదులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో జగన్మోహన్ రెడ్డి గారి మీదనో మోపటానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. అసలు పరిపాలన ఏ దిశగా సాగుతుందని అడుగుతా ఉన్నాం. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంటే ఒక్క ప్రజానీకానికి ఉపయోగపడే ఏ ఒక్క కార్యక్రమానికి కూడా తీసుకున్నటువంటి పరిస్థితులే. కనీసం గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నా అమలు చేస్తున్నారా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుందని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశ నాయకులు గ్రామ స్థాయి నుంచి శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి కుమారుడు, కేంద్ర మంత్రులు దోచుకోవడానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తానికి కూడా వాళ్ళ దోచుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చూస్తూ ఉన్నాం. ఏదో ఒక నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో, రాజశేఖర రెడ్డి గారి మీదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీదో, లేదా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీదో నెపాల్ని మోపి ఆ నెపాల ప్రచారంలోనే తమ కాలాన్ని మొత్తం కూడా హరిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ చూస్తూ ఉన్నాం. సిగ్గులేదని అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రం తెలంగాణలో ఇవాళ అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ అధికారాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లే కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే ఇవాళ కేవలం చర్చలకు పరిమితమయ్యే రీతిలో, ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యే రీతిలో ఇవాళ ప్రభుత్వ పరిపాలన కొనసాగించడమే కాకుండా అభాండాలు మోపే కార్యక్రమాన్ని తీసుకుంటారా? అసలు ఆదాయ వెల్లడి పథకానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలేంటి అని అడుగుతా ఉన్నా. దేశంలో 65 కోట్ల రూపాయలు స్కీములో వెల్లడి చేశారని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయలని వెల్లడి చేశారని చెప్తా ఉన్నారు. అందులో 10,000 కోట్ల రూపాయలు ఒక్కడే వెల్లడి చేశాడనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు చెప్పలా. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, తాపేదారులకు ఉన్నటువంటి మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని అడుగుతా ఉన్నా. మీకు చెప్పిన వాళ్ళు పేరు చెప్పలేదా? ఈ రాష్ట్రంలో ఎవరు వెల్లడించారో ఆ వెల్లడించినటువంటి వ్యక్తి మీకు పేరు చెప్పలేదా? ఎందుకు ఈ అబండాలు వేసే కార్యక్రమాన్ని తీసుకుంటారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. అభరణాలతో కాలం వెళ్ళబుచ్చాలనే ఆలోచన చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు ఉంటాయి. మీకు నిజంగా ఈ రాష్ట్రం మీదనో, దేశం మీదనో, లేదా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీదో చిత్తశుద్ధి ఉంటేనో, అంకిత భావం ఉంటేనో మీకు తెలిసినటువంటి విషయాల్ని ప్రజలకు మీకు అధికారాన్ని అప్పచెప్పారు, అవకాశం కల్పించారు ప్రజానికం. మీకు కల్పించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజా సంక్షేమానికి పాటుపడే కార్యక్రమాలు తీసుకోవాలా. అంతే తప్ప ఏ రోజుకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పారబట్టే కార్యక్రమాన్ని తీసుకుంటే అసలు ఏ పక్కకి పరిపాలన పోతున్న అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న 3 సందర్భాల్లో మాట్లాడారు. మూడు సార్లు మీడియాకు మాట్లాడినప్పుడు 3 సందర్భాల్లో మాట్లాడాడు. ఒకే వ్యక్తి 10,000 కోట్లు వేశారని. నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగా విషయ పరిజ్ఞానం ఉంటే
వేసినటువంటి వ్యక్తి మీకు తెలుసుంటే, మీకు ఆ దమ్ముంటే, మీలో నిజాయితీ ఉంటే దీనిపైన చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీకున్నటువంటి ఆధారాలను బయటపెట్టండి. ఎవరు 10,000 కోట్లు అనౌన్స్ చేశారో అది మీకు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదని ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి 125 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించినటువంటి అంశంగా చెప్తా ఉన్నాం. ఆ వివరాలతో బయటికి రండి. చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వాస్తవాల్ని ప్రజానికానికి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఉత్తరం రాశారు. మీ భాగస్వామ్య పక్షమే కేంద్రంలో ఉంది, మీరు మీ మంత్రులుగా ఆ కేంద్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రమే ఆ పేరును ప్రకటించే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ముగా అడుగుతా ఉన్నాం, ధైర్యంగా అడుగుతా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా పేర్లు వెల్లడించే కార్యక్రమాన్ని తీసుకోండి. మేము కూడా స్వాగతిస్తాం నిజంగా. అంతే తప్ప అభూత కల్పనతో లేనిపోని అబద్ధపు ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్రతిష్ట పాలు చేయాలంటే అది చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. చాలా మంది తెలుగుదేశం నాయకులే చెప్తా ఉన్నారు, మాకు హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు హైదరాబాద్లో ఎవరు ఉండరు. అచ్చం తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులే కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నవారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద బడా నాయకులందరూ కూడా హైదరాబాదే వేదికగా చేసుకుని హైదరాబాద్లోనే వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ కోట్లాది రూపాయలు గడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రజలైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల సొమ్ముగానే భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వెల్లడించినటువంటి పేర్లు వివరాలు తెలుగుదేశ నాయకులకు తెలుసు. ఎక్కడ భవిష్యత్తులో తమకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే భావంతోనే ఇవాళ దొంగ నడిచే రీతిలో ఇవాళ తెలుగుదేశ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ 10,000 కోట్లు తెలుగుదేశ నాయకులే ముఖ్యమంత్రి గారి కుటుంబానియో, సుజనా చౌదరి గారి కుటుంబానియో, లేదా సీఎం రమేష్ గారి కుటుంబానియో, లేదా మరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల కుటుంబాలకు సంబంధించిన వారే 10,000 కోట్లు వెల్లడి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారనేది మాకు తెలిసినటువంటి వాదనగా మేము చెప్తా ఉన్నాం. అయినా కూడా మీకు దమ్ముంటే, మీకు దీని మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచన మీకుంటే తప్పనిసరిగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ప్రజల మధ్య పెట్టడానికి ముందుకు రావాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.